ఇల్లు కట్టుకుంటాను సంతోషంగా ఇల్లు కడుతుంటే దాటుకున్నాడు బిడ్డ. నన్ను ఎత్తుకుపోయి వేయాలి కదా 100 గంటల వాడు పోతాడా బిడ్డ. నా బిడ్డ మొన్ననే అనుకుంటా పెద్ద ఆమె 5 నెలలు కాలే చచ్చిపోయి అకస్మాత్తుగా ఇట్లనే చచ్చిపోయింది. దానిగా వీడు పోతున్నాడు. నేను ఏం చేయాలి? బతకాలి ఎందుకు బిడ్డ? నేను ఎవరి కోసం బతకాలి? నేనేం చేయాలి? నా కొడుకు ఈ టైం వరకు నాకు నా అంటే తీసుకొచ్చి పెడుతుండే నా కొడుకు, నా బంగారు కొడుకు, నా అయ్యా మాయమ్మని మంచి చూడాలి. ఏం ఆడుకోదా ఎలా చల్లారా ఇట్లా కొమ్మొచ్చి తిట్టేటోడు బిడ్డ. తమ్ముళ్ళని మడుతుంటాడు అందరు సూటిగా మాట్లాడతాడు ఏదన్నా కోసం తిట్టేటోడు వాళ్ళని. అయితే ఏమన్నా మాట్లాడడం జరిగిందా? అన్న ఆఖరిగా మాట్లాడిన మాటలేంటి? మీతో ఏమన్నా చెప్పడం జరిగిందా? నాకేమని ఏం చెప్పవు బిడ్డ. ఎక్కడ ఏం చేసుకుంటున్నావు? ఖాళీ అమ్మ తిన్నవా పడుకో ఇంతే మాట. కానీ వాళ్ళు అక్కడ ముసలవదల ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నారు, మేము ఈడు ఉంటాం. ఇక వస్తుండే పోతుండే ఏమన్నా తెస్తుండే చూస్తుండే బిడ్డ. చూడకపో అన్నట్టు కాదు. మయమ్మ మందు గడ్డ పడ్డది మస్తు మమ్మల్ని సాధింది అని ఆ ప్రేమ ఒక్కడు పెట్టుకున్నాడు బిడ్డ. దాని మీద అన్ని చూస్తుండే మంచిగానే ఉండే. ఇక ఆడికేరి ఈ కాళ్ళ పుండ్లతోనే